హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్. ఇది పిఠాపురం సిఎంసి హాస్పిటల్ అండి. ఇది 1908వ సంవత్సరంలో స్థాపించారు. దీనికి 117 సంవత్సరాల చరిత్ర ఉన్న హాస్పిటల్ అండి. ఇది పిఠాపురం రాజావారు బ్రిటిష్ వారికి 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారటండి. ఈ హాస్పిటల్ 28 ఎకరాల్లో ఉంది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు డాక్టర్స్ వాళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళ సైనికుల కోసం ఈ హాస్పిటల్ పెట్టారు. తర్వాత మన వాళ్ళని కూడా చూసేవారట. ఈ హాస్పిటల్ పెట్టినసరికి మనకి స్వతంత్రం కూడా రాలేదండి. అందువల్ల వాళ్ళు ఆధీనంలోనే ఉండేది. తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి వదిలి వెళ్ళిపోయారు. మొన్నటి వరకు కూడా హెలెన్ రోజ్, డాక్టర్ రూపీ గారు, డాక్టర్ సావిత్రి గారు, విలియం వర్గీస్ గారు, అలా ఎంతోమంది డాక్టర్స్ వర్క్ చేసేవారండి. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద డాక్టర్స్లు వర్క్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ హాస్పిటల్ కోర్టులో నడుస్తుందండి. ఈ హాస్పిటల్ స్థలం గవర్నమెంట్దని వాళ్ళు కాదు, ఇది క్రిస్టియన్స్ది హాస్పిటల్ అని వీళ్ళు అని తగువలో ఉందండి. ఏది ఏమైనా బ్రిటిష్ వాళ్ళు మనకి మంచి హాస్పిటల్ స్థాపించి వెళ్ళిపోయారండి. ఈ హాస్పిటల్ చూసేద్దాం రండి. ఈ హాస్పిటల్లో అన్ని రకాల పేషెంట్స్ని చూస్తారండి. కానీ డెలివరీస్కి మాత్రం చాలా ఫేమస్ అండి. ఈ చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ డెలివరీ పోసుకున్న వాళ్ళే, కానీ డెలివరీ చేయని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరండి. అందరికీ ఇక్కడ డెలివరీస్ అయినాయండి. చాలా మంచి హాస్పిటల్ అండి. ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేస్తారు. డాక్టర్స్ కూడా చాలా మంచిగా ఉంటారండి. నర్సెస్ కూడా చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా సమాధానం చెప్తారండి. చాలా మంచి హాస్పిటల్ అండి. ఈ హాస్పిటల్ మాత్రం చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నార్మల్ డెలివరీ చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తారండి. సిజరీన్ తక్కువ చేస్తారండి. అందరికీ నార్మల్ డెలివరీ చేయాలి అనే ఎక్కువ ప్రయత్నం చేస్తారండి. చాలామందికి ఇక్కడ నార్మల్ డెలివరీసే కూడా ఎక్కువ అవుతాయి కూడానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.